హలో అండి. వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో శనగపిండి టమాటా కాంబినేషన్లో కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ కర్రీని మేమైతే పిట్లా అంటామండి. ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయి ఒకటి రెండు టమాటాలు మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే రైస్, చపాతీ, పూరి దేనితోనైనా తినొచ్చు. కానీ పూరికి ది బెస్ట్ కాంబినేషన్ ఈ కర్రీ అని చెప్పొచ్చు. మరి లేట్ చేయకుండా దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా చూసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా కొంచెం పలసగా ఉండేలానే చూసుకుంటూ కొన్ని వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా ఉండిందంటే వేడి నీళ్ళలో వేశాక ఉండలు కడుతుంది, కాబట్టి పలసగా ఉండేలాగా చూసుకొని కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను అర గ్లాస్ వరకు వాటర్ని వేసానండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీని ఈరోజు నేను పూరికి కాంబినేషన్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ ఆయిలే వేసానండి. ఒకవేళ రైస్ చపాతీతో కావాలి అనుకుంటే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని ఒక లవంగం వేసి కొంచెం బరకగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి వేగిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు వేగిన తర్వాత ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ ఈ టమాటాలు కూడా లేకపోతే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసి టమాటాలని మగ్గనివ్వాలి. టమాటాలు చక్కగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపుని వేసుకోవాలి. నేనైతే అర స్పూన్ పసుపును వేసానండి. ఆ తర్వాత మనం తీసుకున్న శనగపిండికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. పిండిని కలుపుకునేటప్పుడు అర గ్లాస్ వాటర్ వేసాను కాబట్టి ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. 3 టీ స్పూన్స్ శనగపిండికి 2 గ్లాసెస్ వాటర్ని వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ ఉప్పుని, అర స్పూన్ కారాన్ని వేసాను. మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని తగ్గించుకొని మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచామంటే త్వరగా గట్టిపడుతుంది, కానీ పిండిలో ఉండే పచ్చిదనం అనేది పోదు.
కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగుండదు. కాబట్టి పిండిని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ సమయంలో ఉప్పు కారం టేస్ట్ని చెక్ చేసుకోవాలి. తగ్గిందనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2-3 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకొని క్యాప్ పెట్టేసి కర్రీని ఉడికించుకోవాలి. మరో 2-3 మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చివరగా కొత్తిమీర వేసుకొని మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏమీ ఆలోచించకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పూరీకి అయితే బెస్ట్ కాంబినేషన్, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. కర్రీ చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ శనగపిండి టమాటా పిక్ల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.